వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ తాటి ముంజల మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ మిల్క్ షేక్ని చేసేసుకోవచ్చండి. మనకు ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు డెఫినెట్గా ఇలాంటి క్విక్గా అయిపోయే డ్రింక్స్ని చేసి ఇవ్వండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేకాదు మనకు టైం కూడా సేవ్ అవుతుంది. సో ఇక లేట్ ఎందుకు, ఈ టేస్టీ మిల్క్ షేక్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. నేను ముందే తాటి ముంజల పైన ఉన్న చెక్కు తీసేసి అన్నిటినీ ముందే ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 వాల్నట్స్ని వేసుకోవాలి. అలాగే 5 బాదం, 5 పిస్తాను, 5 జీడిపప్పులను వేసుకోవాలి. ఇప్పుడు చెక్కు తీసేసిన తాటి ముంజల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే నేను 2 గ్లాస్ సర్వ్ చేసుకుంటున్నాను కాబట్టి దానికి సరిపడా మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ మనకు చల్లగా ఉండాలండి. తో పాటు 1 టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్ మూత పెట్టేసి వీటన్నిటిని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, తాటి ముంజల్ని ఫైన్గా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం. అందుకోసం 2 సర్వింగ్ గ్లాసులు తీసుకోండి. అందులో ముందుగానే ఐస్ క్యూబ్స్ని వేసుకోండి. సమ్మర్ కదా, చల్లగా తాగితేనే బాగుంటుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోండి. సబ్జా గింజలు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న తాటి ముంజల మిల్క్ని గ్లాస్లో వేసేసుకోవాలి. గ్లాస్లో వేసుకున్న తర్వాత పైనుంచి కొన్ని పిస్తా పప్పులతో అలాగే కొద్దిగా జీడిపప్పులతో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే, ఒంటికి చలువ చేసే తాటి ముంజల మిల్క్ షేక్ రెడీ. చూసారు కదా, క్విక్గా అండ్ టేస్టీగా ఉండే తాటి ముంజల మిల్క్ షేక్ రెసిపీని మీరు ఈ సమ్మర్లో డెఫినెట్గా ట్రై చేయండి. సమ్మర్లో మాత్రమే దొరికే తాటి ముంజలతో ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అంతేకాదు, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.